స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. చాలాసార్లు మన కుటుంబాల్లో మనం అంటూ ఉంటాం, వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అదేంటి అంటే, మా బాబు చాలా మంచి పేరు సంపాదించాడు, కానీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడు, భవిష్యత్తు పోగొట్టుకున్నాడు. మా అమ్మాయి చాలా బాగా చదివేది, ఒక్కరితో మాట్లాడి కూడా ఎరగదు, కానీ ఒక అబ్బాయి చేతిలో మోసపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, చనిపోతానంటుంది, భవిష్యత్తు కోల్పోయింది అని తల్లిదండ్రులు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. పిల్లల వాక్యం ఏం పలుకుతుందంటే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు మనందరికీ బంగారు భవిష్యత్తు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. అంటే ఆయన మంచి భవిష్యత్తు ఇస్తానని మనకు వాగ్దానం ఇస్తే, ఆ భవిష్యత్తుని, ఆ ఆశీర్వాదాన్ని నాశనం చేయటానికి ఎప్పుడు సాతాను పొంచి ఉంటాడు ప్రియులారా. కనుక ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక సంఘటనను మనం చూస్తున్నాం. మనం ఎలా ప్రార్థన చేయాలి మన బిడ్డల కొరకు, ఎలా మనం ఆ సమస్యలోంచి బయటికి రావాలి. ఇంకొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మా బిడ్డలు వాళ్ళు యూత్లో ఉండేవాళ్ళు, ప్రార్థనలో ఉండేవాళ్ళు, వడకంకి వెళ్ళేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, అలాగే అంటే అన్ని చర్చ్ సర్వీసెస్లో యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వాళ్ళు రావటం లేదు, దేవుడికి వాళ్ళు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఉంటారు. అది పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు పిల్లల. ఎలా ఒక వ్యక్తి దేవుడి నుండి దూరం అయిపోతారు, దూరం అయిపోయిన ఈ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది, ఎలా మనం ప్రార్థన చేయాలి అనే ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, ఈ అధ్యాయం అంతటిని మనం ధ్యానించినట్లయితే పిల్లరా, ఒక సంఘటన మనం చూస్తున్నాం. అదేమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వాళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్తూ ఉన్నారు. వాగ్దాన భూమిలోకి వెళ్తూ ఉంటున్నప్పుడు బాలాకు అనే ఒక రాజు ఇజ్రాయేలు ప్రజలు మిడతల వలె రావటం చూసి ఆయన భయపడి బిలాము అనే ఒక ప్రవక్తకి ఏం చెప్తున్నాడంటే, అయ్యా, ఈ ఇజ్రాయేలు ప్రజలు మిడతల వలె వచ్చి మమ్మల్ని వాళ్ళు నాశనం చేస్తారేమో, కనుక నీ వచ్చి మా నిమిత్తం వారిని శపించమని చెప్పి బాలాకు రాజు అన్నమాట ఆయన బిలామును పిలిచాడు. అప్పుడు బిలాము కొంచెం లంచం పుచ్చుకొని, అంటే కొద్దిగా డబ్బులు తీసుకొని ఇజ్రాయేలు ప్రజలని శపించటానికి కొండెక్కాడు. అన్ని విధాలుగా ఇజ్రాయేలు ప్రజల్ని శపించాలనుకున్నవాడు ఆయన నోటి మాటను దేవుడు తిప్పేశాడు, శపించాలనుకున్నవాడు ఆశీర్వదించాడు. అప్పుడు బాలాకు రాజుకు చాలా కోపం వచ్చింది. ఇదేంటి, నేను వాళ్ళని శపించమంటే నువ్వు దీవించావెందుకు అని అంటున్నప్పుడు అప్పుడు బిలాము పలికిన ఒక మాట ఏంటో తెలుసా, ఎన్ని రోజులైతే వీళ్ళు దేవునితో అంటగట్టబడి ఉంటారో, ఎన్ని రోజులైతే వీళ్ళు తమ దేవుణ్ణి సేవిస్తారో అప్పటి వరకు ఏ శాపం వీరిపైన పనిచేయదు, ఏ మంత్రశక్తులు వీరిపైన పని చేయవు, ఏది కీడు కూడా వారిపైన పని చేయదు. కానీ ఎప్పుడు పనిచేస్తుందంటే, దేవుని నుండి వీళ్ళను తప్పించేస్తే వాళ్ళు మనకు దొరుకుతారు, మనమేం చేయాల్సిన పని లేదు, వాళ్ళ దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి ఒక సలహా ప్రిలరా ఈ బిలాము రాజు బాలాకుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనం ఎక్కడుంది అని మనం చూసినట్లయితే ప్రిలరా, సంఖ్యాకాండము మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 15, 16 ఈ 2 వచనాలు మనం చదువుతుంటే వాక్యం పలుకుతా ఉంది, మీరు ఆ స్త్రీలను ప్రాణములతో బ్రతకనీయనేలా బిలాము దుర్బోధలకు లొంగి నాడు పేయేరు వద్ద మన ప్రజలు ప్రభువును విడనాడునట్లు చేసినది ఈ స్త్రీలే కదా. నాడు ఇజ్రాయేలు నాశనమగుటకు ఆ సంఘటనయే కారణము కదా అని మనం ఇక్కడ చూస్తున్నాం. పిల్లరా, బిలాము చేసిన దుర్బోధనే కదా, ఆ స్త్రీలే కదా ఆ సంఘటన జరగడానికి కారణము అని మనం వాక్యంలో చూస్తున్నాం. ఎవరు దుర్బోధ చేశారు అని అంటే, బిలాము దుర్బోధ చేశాడు. ఏం దుర్బోధ చేశాడంటే పిల్లరా, వీళ్ళని దేవునిలోంచి తప్పించాలి, దేవునిలోంచి తప్పించాలి అని అంటే స్త్రీలను మనము వీరి కొరకు పంపించాలి అని చెప్పి బిలాము బాలాకు రాజుకు చెప్పాడు.
వీళ్ళు ఎడారిలో ప్రయాణం చేస్తుంటున్నప్పుడు ముగ్గురు గోత్రం వాళ్ళంటే ముగ్గురు ముందు, ముగ్గురు వెనక, ముగ్గురు తూర్పు వైపుకి, ముగ్గురు పడమర వైపుకి, ఇలా గోత్రాల వారుగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. పిల్లరా, ఈ ప్రయాణం చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే 1 నుండి ఈ అధ్యాయం అంతా మీరు చదవండి పిల్లరా. అప్పుడు మీకు ఈ సంఘటన చక్కగా అర్థమవుతుంది. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇజ్రాయేలీలు షితీమున విడిది చేసిరి. అచట వారు మోయాబుల స్త్రీలతో వ్యభిచారం చేసిరి. ఆ స్త్రీలు వారి దేవతకు బలులు అర్పించుచు ఇజ్రాయేలులను ఆహ్వానింపగా వారు ఆ ఉత్సవంలో పాల్గొని నైవేద్యములు భుజించిరి. వారి దేవతలను వారు ఆరాధించిరి. ఈ విధముగా ఇజ్రాయేలీలు మోయాబీయుల కొలుచు పేయోరు బాలునకు ఆరాధింపగా యావేకు మహాకోపము రగులుకొనెను అని మనం చూస్తున్నాం. అంటే ఈ బిలాము చెప్పినది ఏంటి అంటే, ఇదిగో మీరు వాళ్ళని పట్టుకోలేరు. ఎలా మీరు పట్టుకుంటారంటే, ఇప్పుడు చేపల్ని పట్టాలంటే ఎరేయాలి, అలాగే వేటగాళ్ళు పక్షులను పట్టాలంటే వాళ్ళు ఒక వల వేయాలి, ఒక ఉరి వడ్డాలి. పిల్లరా, అలాగే సైతాను కూడా దేవుని బిడ్డల్ని పట్టుకోవటానికి వాళ్ళు వల వేస్తూ ఉంటాడు. వేటకాని ఉరిలో నుండి నేను విడిపిస్తానని దేవుడు ఎందుకు అంటున్నాడంటే పిల్లరా, అలా సైతాను ఉరులు పన్నుతూ ఉంటాడు, మనుషులని అసైన్ చేస్తూ ఉంటాడు. అలా ఈ స్త్రీలు ఎందుకు పంపబడ్డారంటే దేవుడి దగ్గర నుంచి వీళ్ళు దూరం కావటానికి పంపబడ్డారండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము మా దేవతలని ఆరాధించుకుంటున్నాము, మీరు రండి అని చక్కగా వాళ్ళని ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళి బలులు అర్పించి తాగి తిని వాళ్ళతో వ్యభిచారం చేసినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే యావేకు కోపం రగులుకున్నదంట. పిల్లరా, అప్పుడు ఇజ్రాయేలు గుడారాలలో తెగులు వచ్చింది అని మనం చూస్తున్నాం. తెగులు వచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఈ పాపం చేయకండి, ఈ పాపం ద్వారానే ఈ ఉపద్రవం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ తెగులు వచ్చింది అని చెప్పినప్పుడు పిల్లరా, ఇలాంటి ఒక సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే దేవుని ఉగ్రత వల్ల 24,000 మంది ఇజ్రాయేలు ప్రజలు ఆ గుడారాలలో చనిపోయారంట. ఒకరు ఇద్దరు కాదండి, 24,000 మంది ఆ గుడారాలలో చనిపోయారంట. చూడండి, ఎవరైనా ఒక్కరు మన కాలనీలో మన పక్కన చనిపోయారంటే మనకు భయం వేస్తుంది కదా. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయారంటే ఆ 2-3 రోజులు ఆ యాక్సిడెంట్ గుర్తున్నన్ని రోజులు మనం ఇంట్లో వాళ్ళకి చెప్తుంటాం, జాగ్రత్తగా వెళ్ళండి అని మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ మరణము భయం కలగజేస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రిలరా, ఒక సంఘటన చూస్తున్నాం. ఆ సంఘటన ఏమిటి అంటే, ఆ ఇజ్రాయేలు గోత్రములలో మనం చదివితే వాక్యం ఏం పలుకుతుందంటే 6వ వచనం అండి, మోషే మరియు ఇజ్రాయేలు సమాజం వారు దేవుని గుడారం ముందట ప్రోగై ప్రజలు చేసిన పాడు పనిని తలంచుకొని పరితపించుచుండిరి. వారందరూ చూచుచుండగానే ఒక ఇజ్రాయేలీయుడు మిద్యాను స్త్రీనొకతిని తన గుడారంలోకి కొని వచ్చెను. ఏం జరుగుతుందండి అక్కడ? అందరూ పరితపిస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు. 24,000 మంది చనిపోయినప్పుడు మోషే, ఇజ్రాయేల్ పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఇంత ఘోరమైన కార్యం జరిగిపోయిందని చెప్పి వాళ్ళందరూ దుఃఖిస్తూ ఉంటున్నప్పుడు ఒక ఇజ్రాయేలుడు ఏం చేశాడంటే ఒక స్త్రీని తీసుకొని వచ్చాడంట. ఆ గుడారంలోకి తీసుకొని వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ప్రిలరా, 7వ వచనం, అది చూచి అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడగు యాజకుడు పినాయేసు ఇజ్రాయేలు సమావేశం నుండి కదిలి వచ్చెను. అతడు ఈటెను చేతగొని ఆ స్త్రీ పురుషులను వెంటనంటెను. వారు గుడారమున ప్రవేశించి ఆ ఇద్దరిని ఈటెతో ఒక్క పోటు పొడిచెను. దానితో ఇజ్రాయేలీలను పీడించు జాడ్యము ఆగిపోయెను. కానీ ఆ జాడ్యము చిక్కి మరణించిన వారు 24,000 మంది అని మనం చూస్తున్నాం. అంటే మనుషులందరూ చూస్తుండగానే ఈ వ్యక్తి, ఈ ఇజ్రాయేలీయుడు ఏం చేశాడంటే ఒక స్త్రీని తీసుకొని వచ్చాడు. ఈ స్త్రీ ఎవరు అని మనం చూస్తే ప్రిలరా, మనం 14వ వచనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 14వ వచనంలో ఇట్లా వాక్యం పలుకుతుంది. మిద్యాను స్త్రీతో హత్య చేయబడిన ఇజ్రాయేలుడు సాలు కుమారుడగు షిమ్రి. అతడు షిమ్యోను గోత్రమున కొన్ని కుటుంబములకు నాయకుడు. ఆ స్త్రీ పేరు కోబ్జీ. ఆమె
తండ్రియగు 100 కొన్ని మిద్యాను తెగలకు నాయకుడు అని మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఇక్కడ ఈ స్త్రీ పురుషులని వాళ్ళు తన గుడారంలోకి ఈ షిమ్రీ తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే ఈమె నా గుడారంలోకి తీసుకొని వెళ్ళాడో మనం ఏం చూస్తున్నామంటే, పినాహేసు ఒక ఈట తీసుకొని వెళ్ళి ఉన్న పలానా ఆ స్త్రీని పురుషుని ఒకే ఒక బల్లెపు పోటుకి వాళ్ళిద్దరిని చంపేశాడంట. చనిపోయిన ఈ వ్యక్తి ఎవరు, చనిపోయిన ఈ స్త్రీ ఎవరు, ఎందుకు చనిపోయారు అని మనం చూస్తే ప్రియులారా, ఇది అనేక కుటుంబాలలో జరుగుతున్న సంఘటన. ఈ షిమ్రీ ఎవరు అని చూస్తే, మనం వాక్యంలో చూస్తే, షిమ్యోను గోత్రమునకి కొన్ని కుటుంబాలకు నాయకుడుగా ఉన్నాడు అన్నమాట. అంటే ఒక ఆషామాషి కాదు. మనం చదివామండి వచనంలో, మిద్యాను స్త్రీతో హత్య చేయబడిన ఇజ్రాయేలీయుడు సాలు కుమారుడగు షిమ్రీ. అంటే ఈ షిమ్రీ అతడు షిమ్యోను గోత్రమున కొన్ని కుటుంబాలకు నాయకుడు. ఈ షిమ్యోను గోత్రానికి కొన్ని కుటుంబాలకు ఈ షిమ్రీ నాయకుడు. ప్రియులారా, షిమ్రీ అంటే అర్థం ఏంటంటే ప్రైజ్ వర్ది, అంటే గౌరవము పొందుకోదగినవాడు లేక గౌరవింపదగినవాడు అనే ఒక పేరు ఆయనకు, షిమ్రీ అనగా. ప్రియులారా, ఇలా గౌరవం పొందుకోదగ్గవాడు ఏం చేస్తున్నాడు అని అంటే, మనం వాక్యంలో చూసినట్లయితే మిద్యానురాలైన కోబ్జీని ఆయన వెంట తెచ్చుకున్నాడు. ఈమె ఎవరు అంటే, ఈమె కూడా ఒక మామూలు స్త్రీ కాదండి. ఆ మిద్యానీలో కొంతమంది నాయకులు ఉంటే ఆ నాయకులలో ఒక నాయకుడి కూతురు ఈమె. అంటే ఒక పెద్ద సంఘ పెద్ద కావచ్చు, లేకపోతే ఊర్లో పెద్ద కావచ్చు, అలా ఒక ప్రధానుడు, ఒక నాయకుడి కూతురు ఈమె. అయితే ప్రియులారా, నన్ను అడిగే వాళ్ళు ఎవరు అని చాలామందికి ఫ్రీడమ్ ఉంటుందండి. అయితే ఆ ఫ్రీడమ్ వాళ్ళని ఎక్కడికి నడిపిస్తుంది? మన వాక్యంలో మనం చూసినట్లయితే 1 కొరింథీ రాసిన లేఖ 8వ అధ్యాయం మనం చూస్తున్నాం 9వ వచనం. 1 Corinthians chapter 8 verse 9 మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుందంటే, కానీ మీ స్వేచ్ఛ విశ్వాసమున బలహీనులగు వ్యక్తులను పాపమున పడకుండునట్లు చెయ్యకుండా శ్రద్ధ వహింపుడు. అంటే మీకున్న స్వేచ్ఛ మిమ్మల్ని పాపంలోకి నడిపించకూడదు అని వాక్యం చెప్తాంది. ఈరోజు చాలామంది యవ్వనస్తులకు ఏం కావాలంటే ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్. అమ్మ రాత్రైంది వెళ్ళొద్దంటే మాకు ఇంత ఫ్రీడమ్ లేదా? అన్నకు ఫ్రీడమ్ ఉంది, నాకెందుకు ఫ్రీడమ్ లేదంటది అమ్మాయి. లేకపోతే చెల్లెని ఒకలాగా చూస్తున్నావు, నాకెందుకు డబ్బులు ఇవ్వట్లేదు అంటాడు అబ్బాయి. ప్రియ యవ్వనస్తులారా, ఈరోజు మీకున్న స్వేచ్ఛ అది మీకు ఒక ఉరిగా, ఒక బంధకంగా కాకుండా చూడాలి. అది యవ్వనస్తులు మాత్రమే కాదండి, ఈరోజు ఫ్రీడమ్ అందరికీ ఉంది. పెళ్ళి అయిన వాళ్ళకు ఫ్రీడమ్ ఉంది, పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉంది. కానీ మీ స్వేచ్ఛ అది మిమ్మల్ని బంధకంలోకి నడిపించకూడదు. ఎందుకు ఈ వాక్యం మనం చూస్తున్నామంటే ప్రియులారా, వీళ్ళు ఎవరు అంటే ఆ ఇంటి గౌరవాన్ని కూడా కాపాడలేని వాళ్ళు. కానీ షిమ్రీ అంటే ఏముందండి, అర్థం ఏంటండి అంటే ప్రైజ్ వర్ది, అంటే పొగడదగిన వాడు. అంటే అందరూ అప్పటి వరకు ఆయనని పొగుడుతున్నారేమో, ఎంత మంచివాడు, ఎంత నా కొడుకు ఎంత బంగారం అని తల్లిదండ్రులు అనుకున్నారేమో. కానీ అలాంటి వాడు ఏం చేశాడంటే కోబ్జీని తీసుకొని వచ్చాడు. ఈ కోస్బీ ఏం చేసిందంటే ప్రియులారా, ఆయన గుడారంలోకి వచ్చినప్పుడు ఇద్దరు కూడా మరణించినట్లుగా మనం చూస్తున్నాం. కోస్బీ అంటే అర్థం ఏమిటి అంటే మోసము, డిసీవర్, అంటే అబద్ధము అని అర్థము. ప్రియులారా, ఈ కోబ్జీలు చాలామంది యవ్వనస్తుల జీవితాలని పట్టుకుంటున్నారు, కుటుంబాలని పట్టుకుంటున్నారు. వీళ్ళు చేసిన పని ఏమిటి అంటే అందరూ చూస్తుండగా, అంటే కొంతమంది చేసే పనులు ఎట్లుంటాయంటే వాళ్ళు ఎవ్వరికీ భయపడరండి. తల్లిదండ్రులకు భయపడరు, కనీసం సంఘానికి కూడా భయపడరు. అంటే మామూలుగా మనం మనుషులం కనుక వేరే మనుషులు మన గురించి ఏమనుకుంటారా అని ఒక ఇంగిత జ్ఞానం ఉంటుందండి. అంటే కొంచెం మనం వేరే వాళ్ళకు భయపడుతుంటాం, వేరే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని ఒక భయమైన ఉంటుంది. కానీ ఈ భయం కూడా లేకుండా ఎట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడికి వచ్చారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవరి భయము లేదండి. రెండోదిగా 24,000 మంది మరణించి అందరూ దుఃఖిస్తుంటే అందరి కనుల ఎదుటనే అక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రత్యక్ష గుడారము వేయబడిన స్థలములోకే, అంటే దేవుని ప్రసన్నత ఎక్కడ ఉందో అక్కడికే ఈ షిమ్రీ ఏం చేసి తీసుకొని వచ్చాడంటే ఈ కోస్బీని తీసుకొని వచ్చాడండి. తీసుకొని వచ్చి అక్కడే వాళ్ళు పాపం చేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు వాళ్ళకి భయం లేదు,
మనుషులంటే భయం లేదు, దేవుడంటే కూడా భయం లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. ఈరోజు ప్రియ బిడ్డ, నువ్వు ఎవరికి భయపడటం లేదేమో, కానీ జాగ్రత్త. అదేమిటి అంటే దేవుని ఉగ్రతను తప్పించుకోలేరు. తల్లిదండ్రుల నోరు మూపిస్తారు, ఎవరైనా మంచి చెప్తే వాళ్ళ నోరు మూపిస్తారు, కానీ దేవుని కళ్ళు నువ్వు కప్పలేవు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కనుక మనం ఏం చూస్తున్నామంటే ఈ కోబ్జీ షిమ్రీ ఇద్దరు వాళ్ళు మరణించారు ఆ గుడారంలో. ఈ కోస్బీ అనే ఒక అర్థం ఏమిటి అంటే, ఎలా పంపబడ్డాడంటే బిలాము చేత ఏర్పాటు చేసి పంపబడ్డాడు. ఈరోజు ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, నువ్వు ఏం గమనించాలంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి దేవుడు వారికి జతనేర్పరిచాడు. అంటే నీకు ఏ భార్య కావాలో, ఏ భర్త కావాలో దేవుడికి తెలుసమ్మా. దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. కానీ సైతాను నీకు ఎరపన్నకుండా నువ్వు చూసుకోవాలి. నీ భవిష్యత్తును పట్టుకోవటానికి ఎలాగైతే ఈ కోస్బీని ఇజ్రాయేలు ప్రజల గుడారంలోకి బిలాము పంపించాడో ప్రిలరా, అలాగే చాలామంది కుటుంబాలలోకి దేవుడంటే భయభక్తులు లేని వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. షిమ్రీ ఇక్కడ చనిపోయాడండి. అలా ఎన్నో కుటుంబాలను మనం చూస్తుంటే ఆ కుటుంబాల్లో దుఃఖము, వేదన, కుటుంబాల్లో విడాకులు, ఈ సమస్యల ద్వారా తల్లిదండ్రులు కన్నీరు విడుస్తున్నారు. ప్రిలరా, కొంతమందిని మనం అంటుంటాం, వీడికి కళ్ళు మూసుకుపోయాయా అని అంటుంటారు. ప్రిలరా, మోహము కళ్ళని మూసేస్తుంది. దానికి ప్రేమ అని ఒక ట్యాగ్ పెట్టి ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులు కోస్బీల చేతిలో వాళ్ళు మోసపోతున్నారు. దే ఆర్ అసైన్డ్ బై డెవిల్. మీ ఫ్యూచర్ని దొంగతనం చేయటానికి సాతాను మీకోసము పన్నిన ఒక ఉరి, ఒక వల ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కనుక అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మోసము, డిసీవర్ అని ఎవరిని అంటున్నాం మనం బైబిల్లో అంటే సాతాను ఒక పేరే మోసగాడు, అంటే కుయుక్తి చేయువాడు, అపవాది అని మనం అంటున్నాం ప్రిల్లర్. అయితే ఈ కోస్బీ అనగా అర్థం ఏమిటి అని అంటే మోసం చేసేది అన్నమాట. ఈరోజు అందము మోసకరము అని బైబిల్లో చూస్తున్నాం. అందము ద్వారా ఇప్పుడు అందమే మనుషుల్ని మోసం చేస్తుంది. అంటే అందం మాత్రమే కనిపిస్తుంది, అందం వెనుక ఉన్న సమస్యలు కనిపించవండి. అబ్బాయి చాలా బాగున్నాడు, నచ్చాడు, కానీ ఫ్యూచర్ ఏంటి ఇది కనిపించదు. ఆ అందము నీకు ఒక ఎరగా మారకూడదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని వాక్యం పలుకుతా ఉంది. ఈ కోస్బీ బహుశా సౌందర్యవత అయి ఉండవచ్చు. అందుకనే అందరున్నా కూడా కళ్ళు కప్పుకుపోయి కోస్బీని డైరెక్ట్గా గుడారంలోకి తెచ్చేసుకున్నాడు. ఒకరోజు ఒక సహోదరి నాతో చెప్తుంది, అక్క, నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనకి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతే నేను భర్తను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అన్న అక్కడ అడ్మిట్ చేసి చాలా లేట్ అయింది. నేను ఇంటికి వచ్చి చూసినప్పుడు నా గుండె పగిలిపోయింది అక్క. నా కూతురు ఎవరో ఒక అబ్బాయిని ఇంటికి తెచ్చుకుంది. నేను ఫోన్ చేసి చెప్పాను, నాన్నకి బాగలేదమ్మా అంటే నాకు వేరే పనుంది అని చెప్పింది. ఎందుకంటే మాకు 2 కీస్ ఉంటాయి అక్క, నేను తాళమేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా కూతురు వచ్చి ఆ కీ ఓపెన్ చేసుకొని ఒక అబ్బాయిని తెచ్చుకొని ఉంది ఇంట్లో. నేను తలుపు కొడుతూ ఉంటే అప్పుడు మెల్లిగా తలుపు తీసి కొంచెం కూడా అమ్మ అనే ఒక భయం కూడా ఆమెకు లేదు. నిన్ను పక్క వాళ్ళు చూస్తే ఏమనుకుంటారమ్మా అంటే ఎవరు నాకేం పెడతారు, నా జీవితం నాది అని ఆమె మాట్లాడుతుంది అక్క. నా గుండె పగిలిపోతుంది, భర్తకు బాగలేదని ఏడవాలా, కూతురు చెడిపోతుందని ఏడవాలా అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఏమంటుంది తెలుసా అక్క, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునే ఒక వ్యక్తిని, నా కూతురు దేవుడంటే భయం లేని ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొని వస్తే అమ్మా వీడి చేతిలో నీ జీవితం పాడైపోతుంది అని అంటే నాకు తెలుసు నేనేం చేసుకోవాలా అని చెప్పి ఆమె అంటుందక్క. ఏం చేయాలి అని చెప్పి ఆ సహోదరి ఏడుస్తూ ఉంది. ప్రిలరా, ఈరోజు అనేక మంది కుటుంబాలలో ఇది జరుగుతూ ఉంది. ఎలాగైతే కోస్బీ అపవాది చేత పంపబడ్డారో అలాగే సైతాను ఉరులు పన్నుతున్నాడు మీ భవిష్యత్తు పట్టుకోవడానికి. ఇంకొంతమంది తప్పుదారి పట్టిస్తూ ఉంటారు, వీళ్ళు బాగుపడుతున్నారని, వీళ్ళు చక్కగా ఉన్నారని చెప్పి, ఏం కాదురా, మీ అమ్మ అలాగే అంటుంది, మీ నాన్న అలాగే అంటుంది, ఇతన్ని పెళ్లి చేసుకో, ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పి యవ్వనస్తులను తప్పుదారిలో పట్టిస్తున్నారు. ప్రిలరా, మీ వివాహ విషయంలో, మీ భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మీరు బహుజాగ్రత్త కలిగి ఉండాలి. సౌందర్యము మీ కళ్ళని కప్పొద్దు, మోహము మీ శరీర ఆశలు మీ కళ్ళను కప్పకూడదు.
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని వాక్యం పలుకుతాంది. ప్రియులారా, సాతాను మిమ్మల్ని మోసగిస్తాడు. ఆ సౌందర్యాన్ని ఎరగా వేసి మీ భవిష్యత్తుని పట్టుకోవటానికి వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే జాగరూకులై ఉంటారో మీ భవిష్యత్తును మీరు కాపాడుకోగలుగుతారు. అందుకే మనం ఏం చూస్తున్నామంటే షిమ్రీ చనిపోయాడు, కోస్బీ కూడా చనిపోయింది. అప్పుడు దేవుని ఉగ్రత ఆగిపోయింది. ప్రియబిడ్డ, నీ భవిష్యత్ ఎంతో విలువైనది. మీరు షిమ్రీ అనగా ఘనపరచదగినవాడు, ఇంటి కుటుంబాన్ని, ఇంటి పరువుని కాపాడవలసిన వాళ్ళు, కుటుంబ జీవితంని, అలాగే సుఖశాంతులని, భవిష్యత్తును కోల్పోతే దీనివల్ల లాభం ఏముంది? కనుక మనం ఏం ప్రార్థన చేయాలంటే ఈరోజు మన కుటుంబాలలోకి, మన గుడారాలలోకి ఈ కోస్బీ జొరబడకూడనట్లుగా తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, భార్యలు ప్రార్థన చేయాలి, భర్తలు ప్రార్థన చేయాలి. ఎక్కడో ఆఫీస్లో ఒక కోస్బీ ఉంటుంది, ఆమె పట్టేస్తుంది, భర్తకు అర్థం కాదు కుటుంబం పాడైపోతుందని. ఎక్కడో ఒక అమ్మాయి పని చేస్తూ ఉంటుంది, అక్కడ ఒక అబ్బాయి అందంగా ఉంటాడు, పట్టేస్తారు. అంతే, భర్త పిల్లలు ఏమి లెక్క చేయని ఒక స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఏదో ఒకటి రాసి ఉందంటే అలా రాసుంది కాదు, అది ఏంటో మనము ధ్యానించి దానికోసం మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. అదేంటి అంటే, భవిష్యత్తును కోల్పోతున్న అనేక మంది యవ్వనస్తులు, కుటుంబాలలో విడిపోతున్న అనేక మంది భార్య భర్తలు, దానికి కారణం ఏమిటి అంటే మోసం. కోస్బీలు కుటుంబాలకి చొరబడుతున్నారు. కనుక ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అదేమిటి అంటే, ప్రభా, ఈ కోస్బీ ఆత్మ నుండి ఏదేదైతే సైతాను మా భవిష్యత్తును పట్టుకోవటానికి ఏ వలలు పన్నాడో ఆ వలలలో, ఆ దొంగ ఊబిలో మా పాదాలు చిక్కుకోకుండా మీరు కాపాడండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ఎలాగైతే పినాహేసు ప్రిలరా ఆ కోస్బీని చంపేశాడో, ఎలాగైతే వాళ్ళు మరణించారో, అంటే మనుషుల్ని చంపమని కాదండి అర్థం ఇక్కడ, అటువంటి ఆత్మను చంపాలి. ఇంకొంతమంది అనుకుంటుంట, ఓహో ఆమె మిథ్యానీరులు కనుక దేవుడు ఆమెను చంపేయమన్నాడు అని అనుకుంటారు. కాదండి, అన్యురాలు కనుక దేవుడు చంపమని లేదు పిల్లరా. దేవుని సన్నిధి అంటే కూడా భయం లేకుండా ఆ దేవుని ప్రసన్నతలోకి తీసుకొని వచ్చి పాపము చేశాడు కనుక ఆ శిక్ష వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు మనం ప్రార్థిస్తాం. ఆ ప్రార్థన ఏమిటి అంటే, ఎక్కడెక్కడైతే సాతాను మన కొరకు ఉరులు పన్నాడో ఆ ఉరుల్లోంచి మనం కాపాడుకుందాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధ గరుడ నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. అయ్యా, ఈరోజు కోస్బీ జీవితంలోంచి, షిమ్రీ జీవితంలోంచి అనేకమైన పాఠాలు మేము నేర్చుకుంటున్నామయ్యా. ప్రభు, ఈరోజు మా బిడ్డల భవిష్యత్తును పట్టుకోవటానికి ఏ ఉరులు సాతానైతే పన్నాడో ప్రభా, ఆ ఉరుల్లో మా బిడ్డలు, మా కుటుంబీకులు మేము చిక్కుకోకున్నట్లుగా మా పాదాలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మా భవిష్యత్తును మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఇదిగో మంచి భవిష్యత్తు ఒక్కొక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం. అపవిత్రత నా తండ్రి కుటుంబాలలోకి రాకుండానట్లుగా నాయన, మోసము కుటుంబాల్లోకి ప్రవేశించకుండానట్లుగా నా తండ్రి మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఈరోజు అనేక మంది యవ్వనస్తులను మీకు అర్పిస్తున్నాం నాయన. గర్ల్ ఫ్రెండ్స్ అంటూ, బాయ్ ఫ్రెండ్స్ అంటూ ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా భవిష్యత్తును కోల్పోతున్నారు ప్రభా, పరువును కోల్పోతున్నారు ప్రభా, అయ్యా ఇదిగో కెరియర్స్ని కోల్పోతున్నారు ప్రభా, తల్లిదండ్రులకు నా తండ్రి దుఃఖ కారణంగా మారుతున్నారయ్యా. అయ్యా, అట్టి స్థితిలోంచి కుటుంబాలను మీరు విడిపించమని అడుగుతున్నాము నా తండ్రి. నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా, మీరు సహాయం దయచేయండి ప్రభా, వీరి కుటుంబాలను మీరు కట్టమని అందరిని ఒక్కొక్కరిని ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. కుటుంబాలను మీరే దీవించి ఆశీర్వదించమని, ఈ కోస్బీ ఆత్మల నుండి నా తండ్రి మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, కోస్బీ ఆత్మ నుండి మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డలని, మన కుటుంబ సభ్యుల్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన బిడ్డల భవిష్యత్తుని సాతాను పట్టుకోకుండా దేవుడు మనకు కృప చూపుతాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని హేరాళంగా దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.